హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అంటే ఎవరిని చూసి నేను స్టార్ట్ చేశాను, ఎవరు చెప్తే స్టార్ట్ చేశాను, సో ఇవన్నీ కూడా నాకు ఎప్పటి నుంచో నా ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ మెంబర్స్ అయితే నాకు అడిగారనమాట. సో ఇప్పుడైతే నేను రియల్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను. సో అసలు ఏంటి, ఎందుకు నేను స్టార్ట్ చేశాను. సో దానికంటే ముందు ఇక్కడ నేను చిన్న డ్రాయింగ్స్ అయితే వేశాను. సో అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అంటే జస్ట్ టైంపాస్కి అయితే వేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, చాలామందికి తెలిసే ఉంటుందండి, నేను ఇప్పుడు చెప్పే 3 మెంబర్స్ కూడా యూట్యూబ్లో వాళ్ళు మేబీ బాగా సక్సెస్ అయ్యారు, పెద్ద యూట్యూబర్స్ అయితే అయ్యారనమాట. సో నేను వాళ్ళని చూసేటప్పటికి వాళ్ళకి 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా లేరండి. సో అప్పటి నుంచే నాకు తెలుసు వాళ్ళు, అంటే వాళ్ళు నాకు టిక్టాక్ నుంచే తెలుసు. సో వాళ్ళు ఎవరంటే రిషిరామ్ అక్క, అంటే కళ్యాణి అక్క, అలానే హేమక్క, వీళ్ళిద్దరూ మీకు తెలిసే ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళది శ్రీకాకుళం అనమాట. సో టిక్టాక్లో ఇంకా వీళ్ళు ఎక్కువ వీడియోస్ చేసేటప్పుడు ఇంకా టైటిల్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ వాళ్ళు శ్రీకాకుళం అని చెప్పేసి పెట్టారనమాట. సో ఇంకా శ్రీకాకుళం వాళ్ళ చూద్దామని చెప్పేసి నేను డైలీ వాళ్ళని ఫాలో అయ్యేదాన్ని. సో టిక్టాక్ బ్యాన్ అయిపోతుంది అని తెలిసే కొన్ని రోజుల ముందు అయితే ఇంకా వాళ్ళు యూట్యూబ్ అయితే మేము యూట్యూబ్లో కలుస్తాం మిమ్మల్ని, టిక్టాక్ పోయినా కూడా నో ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. సో నేను వాళ్ళది యూట్యూబ్ చూసేటప్పటికి వాళ్ళకి 30K అలా ఉండేవారు, హేమాకకి అయితే 30K అలా ఉండేవారు సబ్స్క్రైబర్స్ అయితే. సో అప్పటి నుంచి డైలీ ఆ వీడియోస్ కూడా చూసేదాన్ని. నాకు అర్థమయ్యేది కాదు ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. తరువాత ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంకా వ్లాగ్స్ అని చెప్పేసి కొడితే ఇంకో చాలా వీడియోస్ అయితే వచ్చాయి యూట్యూబ్లో. సో యూట్యూబ్లో రాజు ఆళ్ళగడ్డ అని చెప్పేసి ఒక అన్నయ్యది ఉంటుంది ఛానల్. సో చాలామందికి మేబీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం తెలుస్తారండి. సో తను వచ్చేసి ఒక వీడియో పెట్టారు, అంటే 3 యూట్యూబర్స్ కలిపి యూట్యూబ్ జర్నీ ఎలా ఉంటుంది, యూట్యూబ్లో నిజంగా మనీ వస్తుందా లేదా అని చెప్పేసి అనితో పట్టిపాటి, నెక్స్ట్ వచ్చేసి హోమ్లీ థాట్స్ నవ్య గారు, నెక్స్ట్ ఇంకొక పర్సన్ అయితే. సో వాళ్ళ ముగ్గురు ఇంటర్వ్యూ చేశారనమాట. సో వాళ్ళ ముగ్గురిది కలిపి ఒక వీడియో పెట్టారు. సో అందులో నాకు నవ్య అక్క కనిపించింది. సో అక్కడ వచ్చేసి నవ్య గారు ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, నేను కూడా ఫస్ట్లో నమ్మేదాన్ని కాదు, తర్వాత నాకు మనీ వచ్చిన తర్వాత నాకు ఒక జాబ్లా అనిపించింది అని చెప్పేసి షేర్ చేశారు. సో తన ఛానల్కి వెళ్ళి చూశాను. సో చాలా నేచురల్గా ఉంటాయి వీళ్ళు ముగ్గురివి కూడా, హేమ అక్కవి, కళ్యాణి అక్కవి అండ్ నవ్య అక్కవి. వీళ్ళ ముగ్గురు కూడా చాలా నేచురల్గా చేసేవారు అప్పుడైతే. సో ఇప్పుడైతే ఇంకా వన్స్ మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఇంకా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కాకపోతే ఏంటంటే అప్పుడైతే చాలా న్యాచురల్గా ఉండేవి, అంటే విలేజ్లో ఉండేవాళ్ళు కాబట్టి హేమాక్క వాళ్ళు. సో విలేజ్లో ఉండే అన్నీ చూపించేవాళ్ళు, చాలా బాగుండేది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, హోమ్ టూరు, నెక్స్ట్ చాలా ఉండేవి. సో అలా చేసేవారు అనమాట. సో చాలా న్యాచురల్గా చేస్తున్నారు. సో మనం కూడా వ్లాగ్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ నాకు ఐడియా వచ్చింది ఇంకా వీళ్ళ ముగ్గురు వల్లే, అంటే మనం కూడా చేద్దాం ఏముంది అని చెప్పేసి. సో నవ్య గారు ఇంకా అన్నీ అంటే ఛానల్లోనే పెట్టేవారు అనమాట. అదర్ కంటెంట్ అయినా పర్లేదు, ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా టైటిల్ ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా ఎలా మనం ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పేసి చాలా క్లియర్గా అప్పుడు పెట్టారు వీడియోస్. సో అవన్నీ నేను ఫాలో అయ్యాను. నెక్స్ట్ వ్లాగ్స్ తీయడం కూడా ఆ అక్క ఒకసారి నాకు టెలిగ్రామ్లో కూడా రిప్లై ఇచ్చారు. సో ఛానల్ ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి అప్పట్లో. సో ఇంకా అలా చేసుకుంటూ ఉన్నాను. బట్ ఏంటంటే అప్పుడు ఫస్ట్ ఛానల్లో ఏంటి అంటే నాకు అంతగా కంటెంట్ నేను ఇస్తున్నాను అని చెప్పేసి నాకు అనిపించలేదు. సో అలా తరువాత మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా యూట్యూబ్ ఎందుకు ఇలా చేస్తున్నావు, యూట్యూబ్ వీడియోస్ ఎందుకు అవసరం అని చెప్పేసి. సో ఫస్ట్లో కదా మనకి ఏం తెలీదు, ఇంకా వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ఇంకా నేనైతే అప్పుడు ఛానల్ అయితే కొన్ని రోజులకి అయితే
ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఇలా అయిన తర్వాత ఆపేసాను, ఛానల్ డిలీట్ అయితే చేసేసాను. సో తర్వాత ఇంకా యూట్యూబ్ పైన అంత ఇంట్రెస్ట్ అయితే రాలేదు. తరువాత ఈ ఛానల్ వచ్చేసి నేను నవంబర్లో, అంటే అంతకుముందు నాకు ఎడిటింగ్ చాలా డౌట్స్ అయితే ఉండేవి. సో ఇంకా అన్నీ యూట్యూబ్లో అన్నీ తెలుసుకుందాం టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి అని చెప్పేసి ఇంకా అన్నీ క్లియర్ చేసుకున్నాను డౌట్స్ అయితే. సో ఈ ఛానల్ వచ్చేసి నేను నవంబర్లో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పటి వరకు ఇంకా వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి, అంటే ఎవరికైనా కానీ యూట్యూబర్స్కి ఏదో ఒక టైంలో అనిపిస్తుంది అనమాట, యూట్యూబ్ చేస్తే బాగుంటుంది. అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి కానీ లేదంటే మోటివేట్ అయ్యి కానీ ఇలాంటప్పుడు మనం కూడా యూట్యూబ్ చేద్దాం ఏముంది అని చెప్పేసి, తప్పేముంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో నాకు కూడా అలానే అనిపించింది. సో హేమక్క, కళ్యాణి అక్క నాకు వచ్చేసి టిక్టాక్లో తెలుసు, బట్ నవ్య గారికి టిక్టాక్ ఉందంట, తను కూడా టిక్టాక్లో ఫేమస్ అయ్యారంట. బట్ ఏంటంటే నాకు అప్పటికి ఏం తెలియదు అనమాట. తర్వాత నేనైతే యూట్యూబ్లోనే చూశాను తన వీడియోస్ అయితే. సో అప్పుడు షేర్ చేశారు నేను టిక్టాక్లో కూడా బాగా ఫేమస్ అయ్యానని చెప్పేసి. సో అప్పుడే నాకు తెలిసింది. బట్ వీళ్ళిద్దరూ అంటే ఇంకా వీళ్ళకి నేను కనెక్ట్ అయ్యింది దేనికి అంటే, వీళ్ళు వచ్చేసి శ్రీకాకుళం అన్నారు. సో మాది కూడా శ్రీకాకుళమే. సో మన శ్రీకాకుళం వాళ్ళ వీడియోస్ విలేజెస్లో ఉంటాయి అంటే చాలామంది విలేజెస్లోనే తీస్తారులేండి, బట్ చాలా న్యాచురల్గా ఉండేవి అనమాట అప్పుడు. సో అందుకని చెప్పేసి వాళ్ళు చూసేదాన్ని. ఇప్పుడైతే అంత టైం లేదులేండి అందరు వీడియోస్ చూసే అంత టైము, బట్ అప్పుడైతే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యాను. ఆ తర్వాత వాళ్ళు ఇంకా యూట్యూబ్లో కూడా చాలా రీచ్ అయితే అయ్యారనమాట. మ్యాక్సిమం 500K ఉన్నాయి ఒక్కొక్కరికి సబ్స్క్రైబర్స్. సో అదనమాట. నేను వచ్చేసి అందుకే స్టార్ట్ చేశానండి. అంటే మనకి ఏదో ఒక టైంలో ఎవరినో ఒకరిని చూసినప్పుడు ఏదో ఒక ఐడియా అయితే వస్తుంది. అంటే ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి, ఖాళీగా అంటే ఎవరు ఖాళీగా కూర్చోలేండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా. కాకపోతే ఏంటంటే ఏం జాబ్ చేయని వాళ్ళకి, సో మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి మైండ్లో బాగా ఫిక్స్ అయి ఉంటాము. సో దానికోసం మనం ఏదో ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి. సో నేను అందుకని చెప్పేసి యూట్యూబ్లోకి అయితే వచ్చానమాట. సో అదేనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్. ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా మాయ వాళ్ళ ఆవిడ, మా అక్క, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఆవిడ, సో నాకు మంచి సజెషన్స్ అయితే ఇస్తారనమాట. ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి ఒక పేరెంట్ లాగా ఏ విషయంలోనైనా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇంకా అక్క కూడా బాగా సపోర్ట్ చేస్తుంది, అండ్ మా చెల్లి కూడా ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరికి కూడా నాకు ఎలా చేయాలి అంటే ఏమైనా మిస్టేక్స్ అంటే వ్యూస్ రావట్లేదు అని అలాంటివి చెప్పినప్పుడు అక్క వేరే వాళ్ళవి చూడక్క కొంచెం టైం తీసుకొని, సో కొంచెం వాళ్ళవి చూస్తే ఇంకా వీడియోస్ ఎలా షూట్ చేయాలో కొంచెం ఐడియా వస్తుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే ఇంకా నాకు చెప్తారు. సో మా అక్క అయితే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో నా వీడియోస్ కూడా రెగ్యులర్గా మేబీ టైం తీసుకొని చూస్తారు కూడా వీళ్ళిద్దరూ. సో అదన